హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారి రుచులు. ఈరోజు నేను బాస్మతి రైస్తో బగారా రైస్ ఎలా చేస్తాను, 5 నిమిషాల సింపుల్ ప్రాసెస్లో అయిపోతుందండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ అవసరం ఉండదు. వీడియోలో చూపించినట్టుగా నేనైతే ఇందులోకి నెయ్యి తీసుకున్నానండి. తీసుకొని మనకి ఏమేమి స్పైసెస్ కావాలో అవి వేసుకొని ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి. కావాలనుకుంటే 2 పచ్చిమిర్చి అయితే వేసేయండి. మ్యాక్సిమం నేనైతే ఇది పిల్లల కోసం అని చేశానండి. ఎక్కువ స్పైసెస్ అయితే అంటే కారం పొడులు అవి వేయాలండి. 2 గ్రీన్ చిల్లీ అయితే వేసేసాను. ఈ విధంగా ఆనియన్ కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. బాస్మతి రైస్ తినడం వల్ల వెయిట్ లాస్ అవుతారండి ఇందులో, ఎందుకంటే ఫైబర్ ఉంటుంది కాబట్టి, అండ్ జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది అన్నమాట. ఇందులో ముఖ్యంగా కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించుకోవడానికి కూడా ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. ఇందులో బాస్మతి బియ్యంలో తక్కువ గ్లైసమిక్ ఇండెక్స్ని కలిగి ఉండడం వల్ల మన రక్తంలో ఉన్నటువంటి చక్కెర స్థాయిలను నియంత్రించడానికి, వెయిట్ లాస్ అవ్వడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. వీడియోలో చూపించినట్టుగా నేనైతే ఒక ఆనియన్ కూడా వేసేసుకున్నాను. ఆనియన్, క్యారెట్, బీన్స్, పచ్చిమిర్చి, బే లీఫ్ కూడా వేసేసుకొని బాగా కలుపుకున్న తర్వాత అందులోకి నేను పుదీనా, కొత్తిమీర కొద్దిగా వేసానండి. వేసుకొని బాగా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకోండి. కొద్దిగా ధనియా పౌడర్ కూడా యాడ్ చేసి టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసి మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోండి. నేనైతే 1 గ్లాసు బాస్మతి బిర్యానీకి అయితే చెప్తున్నానండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత 1:2 రేషియోలో వాటర్ అయితే యాడ్ చేసుకోండి. వేసుకొని అవి కాస్త మరిగేలోపు బాస్మతి రైస్ని కూడా మనం కడిగేసి నానబెట్టుకోవాలి. ఈ విధంగా నానబెట్టుకున్న తర్వాత రైస్ని కూడా ఇందులో వేసేసి 1 లేదా 2 నిమిషాల పాటు ఉంచినట్లయితే మనకు కావాల్సినటువంటి బాస్మతి రైస్ యొక్క బగారా రైస్ అనేది రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది. ఇందులోకి మెయిన్గా చికెన్, మటన్, పెరుగు, పన్నీర్ ఏదైనా పెట్టుకొని తినొచ్చండి. నేనైతే పన్నీర్ కర్రీ చేశాను, చాలా బాగుంటుంది. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. పన్నీర్ రెసిపీ లింక్ అయితే నేను కింద మెన్షన్ చేస్తాను.